నియోజకవర్గం ఫతేపూర్ లో కూడా ఎస్పీ గెలిచారు. అవధేష్ ప్రసాద్ సింగ్ ఎస్పీ నుండి గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు యూపీలో రామ మందిరంలో జరిగినటువంటి విరాళాల చోరీ చాలా కీలకమైన పాయింట్. హిందూ ఓట్ల పైన ప్రభావం చూపెడుతుంటే యువత పైన ఈ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి ఉద్యమం ప్రభావం చూపెడుతుంటే అఖిలేష్ చేస్తున్నటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ తోటి మనకు వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఏంటి అని అంటే గత ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం అంటే ఎన్డీఏకి 43% వస్తే ఎస్పీ సింగిల్ గా 36% వచ్చింది. కాంగ్రెస్ అప్పుడు పొత్తులో లేకుండే. కాంగ్రెస్ ని గనక మనం కలిపితే 38% అవుతుంది. అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా దరిదాపు ఒక 6% ఓట్ల తేడా ఉంటుంది. కానీ ఇప్పటికీ బిఎస్పీ అక్కడ ఒక కీలకమైనటువంటి ఫ్యాక్టర్. పోయిన లోక్సభ ఎన్నికల్లో 12% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. పోయిన శాసనసభ ఎన్నికల్లో 12% ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి బిఎస్పీ రోల్ ఎలా ఉంటుంది? బిఎస్పీని కాదని ఇంకొక పార్టీ కూడా వచ్చింది, చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా తను ఒక పార్లమెంటు స్థానంలో 24లో గెలవటంతో పాటు తన పార్టీకి కూడా ఒక నమ్మకమైనటువంటి 2.7% నుంచి 4% ఓట్ బ్యాంకుని సంపాదించుకునేటటువంటి ఒక దళిత ఓటు బ్యాంకు ఫ్యాక్టరు ఒక పార్టీ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాల్సిందే. రెండోది ఏంటి అని అంటే ఇక్కడ బీజేపీ అలయన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇప్పుడు ఎస్పీ తోటి కాంగ్రెస్ కలవటం తోటి కాంగ్రెస్ కి మరికొన్ని శక్తులు గనక ఎస్పీకి మరికొన్ని శక్తులు గనక అక్కడ కలిస్తే బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని శక్తులు గనక ఎస్పీ వైపుకు వస్తే ఖచ్చితంగా ఎస్పీ లీడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఎస్పీకి గెలుపు అవకాశాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నటువంటి అంశాలే. ఒకవైపు మీరు అన్నట్టు సోషల్ ఇంజనీరింగ్ అంశం అంటే గతంలో మై అనేటువంటి అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ లోంచి ఈరోజు ఎంవై, సో ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ నుంచి ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఈసారి మీరు అన్నట్టు దళిత్ పీడిఏ ఫార్మేట్లోకి వచ్చారు. ఆయన అల్పసంఖ్యాకులకు, సో బీసీలకు ఈ కోణంలో ఆయన వెళ్తున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, బీఎస్పీ ఓటు బ్యాంక్ ఎటుపోతుంది అన్నది కూడా ఒక పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. 2019లో ఆల్మోస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు 15 నుంచి 19% ఓటు బ్యాంక్ ఉంటే కనుక 24కి వచ్చేసరికి అది 9% పైగా పడిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి బీజేపీ మాయావతి తన స్థానాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అండ్ బీఎస్పీ ఓటు బ్యాంకు బీజేపీకి టౌన్ అవుతుందా, ఎస్పీకి టౌన్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి టౌన్ అవుతుందా? సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే అది కూడా గెలుపులో కీలక పరిణామం. అంటే దేశవ్యాప్తంగా ముస్లింలు, దళితులు కాంగ్రెస్ పార్టీ వైపుకి మళ్ళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యూపీలో కూడా అదే ఫ్యాక్టర్ గనక ప్రివైల్ అయితే, అదే ఫ్యాక్టర్ గనక తెరపైకి వస్తే కాంగ్రెస్ పార్టీ దళిత్ ఓటు బ్యాంకుని, మైనార్టీల ఓటు బ్యాంకుని తీసుకురాగలిగితే మీరన్నట్టు ఎస్పీకి సహజ సిద్ధంగా ఎస్పీకి అక్కడ సంప్రదాయకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఎస్పీ నిలబెట్టుకోగలిగితే ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. కాబట్టి దళిత్ ఓట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అటు చంద్రశేఖర్ ఆజాద్ వైపుకి, తర్వాత ఇటు మాయావతి వైపుకి, ఇటు కాంగ్రెస్ వైపుకి, అటు ఎస్పీ వైపుకి చీలికలు కాకుండా దళిత్ ఓట్ బ్యాంక్ ఒక కన్సాలిడేషన్ కనుక జరిగితే ముస్లిం ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా కన్సాలిడేషన్ అవుతుంది. తర్వాత యాదవ్ సామాజిక వర్గంతో పాటు కొన్ని కీలకమైనటువంటి బలహీన వర్గాలు ఎస్పీ వైపుకి గనక వస్తే అది ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. బట్ వీటన్నిటికంటే కూడా చాలా కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉండటము, ఎంత లేదనుకున్నా ఆ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. దానికి తోడుగా ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూడండి. 9 నెలల క్రితం బీహార్లో అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ బంకీపూర్లో తన సొంత నియోజకవర్గంలో, తన జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో 8 సార్లు తన తండ్రి గెలిచినటువంటి నియోజకవర్గంలో 19,000 పైచులకు ఓట్ల తేడాతోటి డిపాజిట్లు రాని పార్టీ చేతులు ఓడిపోయారు. మీరు జనసురాజ్ పార్టీ పరిస్థితి ఏంటది? 2025 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో 234 శాసనసభ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అట్లాంటి పార్టీ చేతిలో
ఒక జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని అంటే ఖచ్చితంగా ఆ రిఫ్లెక్షన్ మీకు యూపీ ఎన్నికలపైన ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జన్ ఆల్ఫా ఉద్యమాలు, అక్కడ కూడా ప్రభావం పడుతుంది. అత్యంత కీలకం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ మూల సూత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వర్గాల్లో అసంతృప్తి. అదేంటది? చందాచోర్. మీకు అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి చందాచోరు ఎంత కాదనుకున్నా, అందుకే పార్లమెంట్ లో ఆ అంశం చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ఇష్టపడలే. అది స్టేట్ ఇష్యూగా చూపెట్టినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి. బట్ ఆ చందాచోర్ అనేటటువంటి ఒక అంశము అక్కడ ఉన్నటువంటి హిందూ ఓట్ల పైన గనక ప్రభావం పడితే భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు ఉండవు. పాయింట్ 1 2022లో దాని పెర్ఫార్మెన్స్ తగ్గింది. పాయింట్ 2 2024లో అది ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లో. పాయింట్ 3 ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. పాయింట్ 4 అఖిలేష్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్. పాయింట్ 5 ఎస్పీ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ బలంగా ఉండటము. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ యూపీలో ఓడిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టే ఇట్లాంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఒక పెద్ద హ్యూజ్ ప్రోగ్రామ్, ఒక మహిళల ఖాతాలో 50,000 వేసేటటువంటి పథకం అంటే యు కెనాట్ ఇమాజిన్ ఇట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా వెల్ఫేర్ సిస్టమ్. మొత్తం వెల్ఫేర్ సిస్టమ్ లోనే ఇది ఒక పెద్ద పథకంగా మారిపోతుంది. ఒకప్పుడు ఎన్టీ